Good morning, children. In the last class, we discussed about roots. Roots are of two types: taproot and fibrous roots. Taproot, fibrous root. The taproot. This is a taproot. Taproot has a thick main root. Taproot has a thick main root. This is a mother root. From the mother root grows small roots. Thin side roots. Several thin side roots grow from the main root. Small roots main root నుంచి grow అవుతుంటాయి. ఇది mother root, ఇది small roots grow from the mother root. The fibrous roots are bushy. A number of tiny roots are attached to the lower end of the stem like a bunch. Lower end of the stem, ఈ stem నుంచి grow అవుతూ ఉంటాయి small roots, tiny roots అంటే small roots. Yes, we learnt about taproot and fibrous root. Today we are going to learn uses of roots. Yes, plant prepare their food on their own. Plant prepare their food on their own. Plants తన ఫుడ్ ని తనే ప్రిపేర్ చేసుకుంటాయంట. Green plants make their own food. Green plants తన ఫుడ్ తనే ప్రిపేర్ చేసుకుంటాయంట. With the help of water, soil and sunlight. As already you know this. Yes, some plants store their food in their roots. కొన్ని ప్లాంట్స్ ఫుడ్ని రూట్స్లో స్టోర్ చేసుకుంటాయంట. Some plants store their food in their leaves. కొన్ని ప్లాంట్స్ ఫుడ్ని లీవ్స్లో స్టోర్ చేసుకుంటాయంట. Some plants store their food in their fruits. కొన్ని ప్లాంట్స్ ఫుడ్ని ఫ్రూట్స్లో స్టోర్ చేసుకుంటాయి. కొన్ని ప్లాంట్స్ ఫ్లవర్స్లో స్టోర్ చేసుకుంటాయి. ఎస్, సమ్ ప్లాంట్స్ స్టోర్ దేర్ ఫుడ్ ఇన్ దేర్ రూట్స్, లీవ్స్, ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్. ఎస్, సమ్ ప్లాంట్స్ స్టోర్ దేర్ ఫుడ్ ఇన్ దేర్ రూట్స్. కొన్ని ప్లాంట్స్ ఫుడ్ని రూట్స్లో స్టోర్ చేసుకుంటాయంట. ఫర్ ఎగ్జాంపుల్ క్యారెట్. See, look here. Here Hima asking to Tata, that rabbit is digging the carrot in our garden. గార్డెన్లో ర్యాబిట్ ఏం చేస్తుందంట, క్యారెట్ కోసం డిగ్ చేస్తుందంట, తవ్వుతుందంట. గార్డెన్లో తవ్వుతుందంట. ఎందుకు తవ్వుతుంది? క్యారెట్ కోసం తవ్వుతుంది ర్యాబిట్. డిగ్గింగ్ ద క్యారెట్ ఇన్ అవర్ గార్డెన్. బట్ వై ఈజ్ దేర్ క్యారెట్ ఇన్సైడ్ ద సాయిల్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ రూట్? ఎస్, క్యారెట్ కోసం ర్యాబిట్ డిగ్ చేస్తుంది, అక్కడ తవ్వుతుంది. ఎస్, క్యారెట్ ఎందుకు లోపల ఉంటుంది, సాయిల్ లోపల ఎందుకు ఉంటుంది ఇన్స్టెడ్ ఆఫ్ రూట్ బదులు క్యారెట్ సాయిల్ లోపల ఎందుకు ఉంటుంది అని అడుగుతుంది. ఎస్, హిమా సమ్ ప్లాంట్స్ స్టోర్ దేర్ ఫుడ్ ఇన్ దేర్ రూట్స్. తాత సేయింగ్ దిస్. ఎస్, క్యారెట్ ఈజ్ ఆల్సో ఏ రూట్ దట్ స్టోర్స్ ఫుడ్. క్యారెట్ కూడా రూటే అనమాట. దట్ ఎస్, క్యారెట్ రూట్. ఓకే, ఆ ప్లాంట్ ఫుడ్ని ఎక్కడ స్టోర్ చేసుకుంటుంది? రూట్లో స్టోర్ చేసుకుంటుంది. ఆ రూట్ని మనము ఫుడ్గా తీసుకుంటున్నాం. ఎస్, క్యారెట్ ఈజ్ ఆల్సో ఏ రూట్ దట్ స్టోర్స్ ఫుడ్. సో ఇట్ ఈస్ ఇన్సైడ్ ద సాయిల్. Beetroot and radish are also roots growing inside the soil. Carrot, beetroot, radish, these all grow inside the soil. These are roots. These plants store food in their roots. Yes, carrot plants store food in their roots. Carrot also root, beetroot also root, radish also roots. We can see here small roots. Yes, this is a taproot. This example of taproot. This beetroot also taproot. The radish also taproot. Yes, we can see small roots. మనం చూడొచ్చు కదా, ఈ రాడిష్కి రూట్స్ కనిపిస్తాయి మనకి పైన. స్మాల్ రూట్స్ కనిపిస్తాయి కదా. బీట్రూట్ కూడా స్మాల్ రూట్స్ కనిపిస్తాయి. క్యారెట్ కూడా స్మాల్ రూట్స్ కనిపిస్తాయి. చిన్న రూట్స్ కనిపిస్తాయి కదా మనకి. తినేటప్పుడు కూడా రూట్స్ చూస్తాం కదా. ఎస్, దిస్ ఇస్ అ రూట్. దీస్ ఆర్ ఆల్ రూట్స్. నెక్స్ట్, టర్న్ ద పేజ్. డూ యూ నో? ఎస్, camel grass is used as cooling
mats during summer and as a freshener in the wardrobe. Freshener in the wardrobe. Camel grass, వట్టి వేర్లు. Camel grass means వట్టి వేర్లు. వట్టి వేర్లు అంటే ఒక ప్లాంట్. ఈ వట్టి వేర్లు అంటే ఒక ప్లాంట్ వేర్లను ఎందుకు యూజ్ చేస్తారంటే ఈజ్ యూజ్డ్ యాజ్ కూలింగ్ మ్యాట్స్ డ్యూరింగ్ సమ్మర్ సీజన్లో ఈ వట్టి వేర్లను కూలింగ్ కోసం యూజ్ చేస్తారంట. కొన్ని చోట్ల చూడండి ఇలా మనకి కూలర్ ఉంటుంది, కూలర్లో ఇలా వట్టి వేర్లు ఇలా కనిపిస్తుంది మనకి, అలా పెట్టినట్టు ఉంటాయి. అవి ఎందుకు యూజ్ చేస్తారు? కూలింగ్ కోసం, చల్లటి గాలి ఇస్తాయంట. అవి వాటర్ వేసినప్పుడు గాలి చల్లగా రావడానికి యూజ్ చేస్తారు. ఇక్కడ చూడండి మ్యాట్స్, సమ్మర్ సీజన్లో ఇలాంటి మ్యాట్స్ డోర్స్ దగ్గర గేట్స్ దగ్గర వేసుకుంటారు. ఎందుకు? సమ్మర్ సీజన్లో చల్లగా ఉండడానికి, రూమ్ని కూల్ చేయడానికి అనమాట, చల్లని గాలి లోపలికి రావడానికి ఇవి యూజ్ చేస్తారు. యాజ్ ఎ ఫ్రెషనర్ ఇన్ ద వార్డ్రోబ్స్. నెక్స్ట్ లెమన్ గ్రాస్ రూట్స్. లెమన్ గ్రాస్ రూట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఫ్రెగ్రెంట్ ఆయిల్స్ అండ్ ఇన్సెక్ట్ రెపెలెంట్స్. ఈ లెమన్ గ్రాస్ రూట్స్ని కూడా ఎందుకు యూజ్ చేస్తారు? ఫ్రెగ్రెంట్ ఆయిల్స్, ఇలాంటి ఆయిల్స్, ఇన్సెక్ట్ రెపెలెంట్స్ ఇలాంటి ఆయిల్స్ని యూజ్ చేస్తే పురుగు పట్టకుండా, దోమలు రాకుండా ఉంటాయి కదా. ఇన్సెక్ట్స్ ఇలాంటివి ప్రిపేర్ చేయడానికి గ్రాస్ రూట్స్ని యూజ్ చేస్తారు. లెమన్ గ్రాస్ రూట్స్ని యూజ్ చేస్తారు.